ఈ యొక్క మంచి దినంక దేవునికి స్తోత్రము. మరి ఈ సమయంలో మనందరం కూడా కలిసి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయము. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల రాజా, ఈ లేఖనం నీ హస్తాల మీద అప్పచెప్తున్నాం. ఈ లేఖనం ద్వారా మాకు కావలసిన జీవాహారం అనుగ్రహించు. చూస్తున్న వారందరినీ కూడా దీవించి నాయన మరి ఆత్మీయత ఎదుగుదలలో నువ్వు నడిపించమని కోరుచున్నాం. ఎంత నేర్చుకున్నాను తక్కువే తండ్రి ప్రభా. నాయన జీవితాంతము నాయన మేము ఎడతెగక నీకు సమీపంగా ఉండినట్లు మాకు సహాయపడు. ఈ సమయం నీ చేతులకు అప్పగిస్తున్నాం, నువ్వు నడిపిస్తావని యేసు ప్రభు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. ఈరోజు దేవుని వాక్యం నుంచి మనము సామెతల గ్రంథము 3, 5, 6 ప్రాముఖ్యమైన సబ్జెక్ట్ ఈరోజు ఏంటంటే దేవుని మీద ఆధారపడుట. స్వబుద్ధి మీద కాకుండా దేవుని మీద ఆధారము అనేది మనం ఈరోజు దేవుని వాక్యం నుంచి చూసుకున్నాం. ఇంకొక సండే రోజు దేవుడు ఇచ్చినందుకు దేవునికి ఎంతో థ్యాంక్స్. ఎందుకంటే ఒక్కొక్క వారము మరి దేవుని కృప చేతనే దయచేతనే మనము ఈరోజు చూడగలుగుతున్నాం. సో ఈరోజు పాత నిబంధన నుంచి మనం జాగ్రత్తగా గమనిస్తే కింగ్ సాలమోన్, రాజైన సొలొమోను రాసిన సామెతల గ్రంథం. కింగ్ సాలమోన్ అనే ఒక రాజు, దేవుని చేత దీవించబడిన వ్యక్తి. ఆయన జ్ఞాని, అన్నిటికన్నా గొప్ప జ్ఞాని. భూమి మీద ఆయనంతటి జ్ఞానవంతుడు ఎవరు లేకపోయాను. ఎందుకంటే దేవుడే ఆ జ్ఞానము రాజైన సొలొమోనుకి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. సొలొమోను ఫస్ట్ నేర్చుకున్న విషయం ఏంటంటే దావీదు మాటలని జాగ్రత్తగా ఆలకించి మొదటి కాలమందు దేవుని ఎంతో చక్కగా వెంబడించిన వ్యక్తి. వృద్ధాప్యం వచ్చేసరికి ఆ దేవుణ్ణి వదిలి మళ్ళా తిరిగి దేవుని తట్టు తిరిగినట్టుగా మనం చూస్తున్నాం. సో ఈ జ్ఞాని అయిన సొలొమోను దేవుని గురించి అనేకమైన విషయాలని మనకి ఈ 3 గ్రంథాలలో రాసినట్టుగా చూస్తున్నాం. సామెతల గ్రంథం రాశాడు, మరి అదేవిధంగా ప్రసంగి చూస్తాము, మరి అదేవిధంగా పరమగీతములు ఈయన రాసినట్టుగా మనం చూస్తున్నాం. ఈయన గురించి మనం జాగ్రత్తగా గమనించి చూస్తే ఈ రాజు 1005 పాటలు రాశాడు. అంతేకాకుండా 3000 సామెతలు రాసినట్టుగా మనం చూస్తున్నాం టోటల్ గా. సో ఈ విధంగా చక్కగా దేవుని గురించి వివరించాడు. ఎందుకంటే మొదట్లోనే సొలొమోను ఒక మంచి పని చేశాడు. ఏంటంటే అంత పెద్ద ఇశ్రాయేలుకి రాజుగా దేవుడు చేసినప్పుడు ఏ రాజు చేయని గొప్ప పని ఈ సొలొమోను చేశాడు. ఏం చేశాడంటే దేవుని దగ్గరికి వెళ్ళి సహాయం అడిగాడు. ప్రభా, ఇంత జనులని నడిపించాలి, నాకెంతో జ్ఞానం అవసరము, ఈ యొక్క రాజ్యాన్ని ఎలా నడిపించాలి దేవా అని చెప్పి దేవుని మీద ఆధారపడి దేవునికి ప్రార్థించిన వ్యక్తిగా చూస్తున్నాం. దేవుడు వెంటనే ఆయనని నీకేం కావాలి అని అడిగినప్పుడు ఆయన జ్ఞానం అడిగాడు. దేవుడు జ్ఞానంతో పాటు ఆయనకి ఐశ్వర్యమును కూడా ఇచ్చాడు, ఘనత కూడా ఇచ్చినట్టుగా చూస్తున్నాం. అయితే జ్ఞాని అయిన సొలొమోను ఆయన జ్ఞానం చేత చక్కగా మనకి మొదటిగా ఆయన నేర్చుకున్న పద్ధతిని మనకి నేర్పిస్తా ఉన్నాడు. ఏంటంటే నీ స్వబుద్ధి మీద ఆధారము చేసుకొనొద్దు, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అని చెప్తున్నాడు. ఏ విషయంలోనైనాను స్వబుద్ధి మీద ఆధారపడద్దు అని చెప్తున్నాడు. సొలొమోను రాసిన రాతలని మనం అనుకుంటాం, కానీ నిజానికి దేవుడే మనకి ఇది రాశాడు. ఎవరు రాసినను పాత నిబంధనలో కానీ నూతన నిబంధనలో కానీ అది దైవావేశం వల్ల కలిగిందని మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క ఊపిరై ఉన్నది దేవుని వాక్యము. ఓల్డ్ టెస్ట్మెంట్ యూదులకు ఇచ్చాడు, మనందరికి తెలుసు. న్యూ టెస్ట్మెంట్ వచ్చేసరికి క్రైస్తవులకి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. అందుకే పాత నిబంధన ఆజ్ఞలు ఇప్పుడు మనకు వర్తించవు. సో న్యూ టెస్ట్మెంట్ క్రైస్తవుడు ఎలా జీవించాలో మనకి న్యూ టెస్ట్మెంట్ లో దేవుడు ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి న్యూ టెస్ట్మెంట్ వరకు ప్రతి లేఖనము దేవుని ఊపిరై ఉన్నది. కాబట్టి క్రైస్తవ బిడ్డలు తెలుసుకోవాలి, ఏది ఎక్కడ చదివినను అది ఎవరు రాసినను దేవుడే మనకి రాశాడు అని మనకి తెలుసుకోవాలి. దేవుడు తన ప్రేమని ఈ విధంగా మనకి తెలియచేస్తా ఉన్నాడు. లేఖనాల ద్వారా, వాక్యం ద్వారా మనకి కావాల్సిన జీవాహారము ఇస్తూ ఉన్నాడు. కనుక మనము నేర్చుకోవాలి. సో ఈరోజు దేవుడు సొలొమోను ద్వారా రాయించిన మాట ఏంటంటే నీ స్వబుద్ధి మీద ఆధారము చేసుకొనొద్దు, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అని చెప్తున్నాడు. ఎందుకు దేవుడు స్వబుద్ధి మీద ఆధారం చేసుకోవద్దు అన్నాడు? ఎందుకంటే మానవుడికి భూమి మీద ఏది అర్థం కాదు.
ఈ రోజు మనకి జ్ఞానం చాలా తక్కువ కనుకనే అనేకమైన మంది మనకి కౌన్సిల్ చేయాల్సి వస్తుంది. సమస్తంలో మనకి రేపటి గురించి ఏందో మనకు తెలియదు. దురాత్మ సమూహములు ఎలా మనకు అటాక్ చేస్తాయో తెలీదు. సాతాను యొక్క తంత్రాలు మనకు అర్థం కాదు, ఎన్నిసార్లు చదివినాను. రకరకాలుగా మనము భూమి మీద జీవించిన కొంటాం లైఫ్లో, ఈ టెంపరరీ లైఫ్లో అనేకమైన ఓటమిలు అనగా ఓడిపోవటం అనేది చూస్తుంటాం. లైఫ్లో సక్సెస్ఫుల్ గా మనం చూడం. చాలా మంది ఎక్కువ శాతము దేవుణ్ణి ఎరగక, దేవుణ్ణి అర్థం చేసుకోక, ఆధారపడక చివరికి పాపంలో కూడా పడి దేవుని యొక్క మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చిన గొప్ప త్యాగము, ఆ పరలోక రాజ్యాన్ని మనం పోగొట్టుకుంటాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి ఎన్నో విషయాలలో మనకి నేర్పిస్తూ వచ్చాడు. ఏంటంటే దేవుని మీద ఆధారపడి మనం నడుచుకోవటం. మన జ్ఞానము భూమి మీద ఒక ఫెయిల్యూర్ తీసుకొస్తుంది. ఎవడైనా సరే తన సొంత మైండ్ మీద, సొంత జ్ఞానం మీద ఆధారపడితే మాత్రము దైవికమైన సహాయం లేకుండా భూమి మీద దాన్ని సాధించాలనుకుంటే ఆ వ్యక్తి ఏమి భూమి మీద చేయలేడని మనకి లేఖనాలు తేటగా సెలవిస్తుంది. అందుకే ఓడిపోయిన వ్యక్తుల వెనుక దేవుని సహాయం లేదు అని అర్థం. అంటే వారు దేవుని ఆశ్రయించలేదు అని అర్థం. అందుకే దేవుడు మనకి సామెతలలో జ్ఞాని అయిన సొలొమోను ద్వారా రాయించాడు ఏంటంటే, స్వబుద్ధి మీద ఆధారం చేసుకున్నదు. మన మైండ్, మన హృదయము, మన 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 తలంపులు, మనం చేసే పనులన్నీ సరిగా ఉన్నట్టుగానే కనిపిస్తుందంట. ఒకసారి చూద్దాము. సామెతలు 21:2. ఒకడు తనకు ఏర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికి న్యాయముగానే అగపడును. యెహోవాయ హృదయములను పరిశీలన చేయవాడు. మన దృష్టికి మనము అన్ని న్యాయంగా చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటది. కానీ దేవుడే మన హృదయాలని పరిశీలించే దేవుడు అంట. మనము అనేకమైన ఫెయిల్యూర్స్ లో పడిపోతాము, అనేకమైన ట్రాప్స్ లో కూడా పడతాము ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడకుండా ఉన్నప్పుడు. అందుకే మన జీవితంలో ఎంత జ్ఞానం ఉన్నాను మనకి పనికిరాదు. మన జీవితంలో ఎంత తెలివి ఉన్నాను, మన తెలివి, మన జ్ఞానము, మన పవర్ అనగా మన ఒక బ్యాక్ సపోర్ట్ ఎవరన్నా ఉండదు, ఏదన్నా ఉండొచ్చు, అన్నిటి మీద మనం ఆధారపడకూడదు. మనము దేవుని మీద ఆధారపడినప్పుడే సక్సెస్ఫుల్ లైఫ్ ని చూస్తాం. ఎగ్జాంపుల్స్, ఒక 3 ఎగ్జాంపుల్స్ ఈరోజు ఇస్తాను. వారి జీవితంలో ఫెయిల్యూర్ అయిపోయి అవమాన పాలైపోయిన వ్యక్తుల గురించి మనం చూసుకున్నాం. మొదటిగా జాషువా, మనందరికీ తెలుసు. యెహోషువ ఒక గ్రేట్ లీడర్. మోసెస్ తర్వాత ఇశ్రాయేలుని నడిపించిన గ్రేట్ లీడర్. ఈ జాషువాని నేర్చుకున్నప్పుడు అనేకమైన లెసన్స్ క్రీస్తు బిడ్డలైన మనం నేర్చుకోవాలి. ఏంటి అంటే, యెహోషువ అనేకమైన విషయాలలో గెలుపును పొందుకుంటూ వచ్చాడు. ప్రతి సమయమందు దేవుని ఆజ్ఞని జాగ్రత్తగా గమనిస్తూ దేవుని ఆజ్ఞల ప్రకారంగా ముందుకు నడుచుకుంటూ వచ్చాడు. యెహోషువ 1:8 దేవుడు యెహోషువకి తేటగా చెప్పాడు ఏంటంటే, ఏమేమి ఆయన చేయాలో, ఎలాగ దేవుని ఆశ్రయించాలో క్లియర్ గా యెహోషువ 1:8 సెలవిచ్చినట్టుగా చూస్తున్నాం. ఒక సందర్భం వచ్చినప్పుడు యెహోషువ దేవుని మీద ఆధారపడ్డాడు. ఒక చిన్న ఊరు, అనే ఊరు, చిన్న ఊరు, ఆ ఊరిని అటాక్ చేయడానికి కొంతమందిని పంపిస్తాడు. ఆ ఊరు పెద్దది కాదు కాబట్టి ఆ ఊరు చిన్న ఊరే, ఈజీగా ఓడించవచ్చు అనుకుంటాడు తన మైండ్ లో. తన హృదయం ఆయనను మోసపరిచేసింది. ఆయన ఏం చేస్తాడంటే, ఆ చిన్న ఊరు మీద అటాక్ చేయడానికి ఎక్కువ మంది కూడా అవసరం లేదు అని కొంతమందిని పంపిస్తాయి. ఆ ఊరు వారు ఆ యెహోషువ ఒక సైన్యాన్ని, ఇశ్రాయేలుని తరిమి కొట్టి అనేకులని చంపినట్టుగా కూడా చూస్తున్నాం. వెంటనే యెహోషువ ఏడ్చి అవమాన పాలైపోయి, ఎందుకంటే అనేకమైన దేశాలు గెలిచిన వ్యక్తి ఈ చిన్న ఊరు నుంచి ఓడిపోయాడే అని ఒక గొప్ప అవమానం వచ్చేసింది. ఇంకా ఆయన ఏడుస్తూ దేవుని దగ్గర కూర్చున్నాడు. అప్పుడు దేవుణ్ణి ఆశ్రయించడం మొదలు పెట్టాడు. అదేదో ముందే చేస్తుంటే దేవుడు ఆయనకు సహాయం చేసేవాడు, లేదంటే నేను లేను అని ముందే చెప్పేవాడు. యెహోషువకి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ దేవుడు ఇచ్చాడు ఏంటంటే, నేను నీతో లేను కనుక నువ్వు ఓడిపోయావు. అంటే దీని ద్వారా అర్థమవుతుంది ఏంటంటే, వితౌట్ గాడ్ యు ఆర్ ఎ ఫెయిల్యూర్. దేవుని యొక్క సహాయం నీకు లేకపోతే నువ్వు ఒక ఫెయిల్యూర్. యెహోషువ ఆ ఒక గుంపులో ఆ పాపం అనేది ఉండే కనుక దేవుడు వారిని వదిలేసి వెళ్ళిపోయాడు. మనం అది కూడా నేర్చుకోవాలి. ఏంటంటే, వెన్ సిన్ ఎంటర్ ఇన్ యువర్ లైఫ్, పాపము అనేది మన జీవితంలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు మనతో పాటు లేడు. అందుకే మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనము ఆయనని వెతికి కనుక్కొని మనము ఆయనని వెంబడించాలి. ఆయన మాటకి లోబడాలి. ఆయన మాటకి లోబడిన ఆ శిష్యులు యేసుని వెంబడించగలిగారు. వారు దేవుని శిష్యులుగా దేవుడు ఎన్నుకున్నాడు. అలానే ఒక యవనస్తుడు ధనవంతుడు వచ్చాడు. యేసుప్రభు వారు అన్నారు, నువ్వు నన్ను వెంబడించు, నీ దగ్గర ఉన్న ఆస్తి అంతా కూడా
బీదలకు అమ్మేసి నన్ను వెంబడించంటే ఆయన దుఃఖంగా వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన ప్రేమ ఆ ఒక ధనం మీద ఉండే, ఆయన ధనాపేక్షుడు కనుక దేవుని వెంబడించలేకపోయాడు. దేవుడు ఆయనతో కూడా లేడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, మన జీవితంలో వెన్ గాడ్ ఈజ్ నాట్ దేర్ యు ఆర్ ఎ ఫెయిల్యూర్. యూ హ్యావ్ టు చెకప్ యువర్ లైఫ్. మన లైఫ్ ని పరీక్షించుకోవాలి, దేవుడు మనతో నడుస్తున్నాడా లేదా, దేవుడు మనతో ఉన్నాడా లేదా. అందుకే ఏ పని మొదలు పెట్టక ముందు, ఏది చేయకముందు నీ జ్ఞానము పక్కకు పెట్టేసి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని మీద ఆధారపడాలి. యెహోషువ లాగా దేవుని మీద ఆధారపడకపోతే మనం ఓడిపోతాం. రెండో వ్యక్తిని చూస్తాం, కింగ్ ఆహాబ్. ఆహాబ్ కూడా ఏం చేశాడు, ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, ఆహాబ్ రాజు దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు నీకు చేయాల్సిన పని. ఎన్ని రకాలుగా చెప్పినాను, ఆహాబ్ బయలుని ఎక్కువగా ఆశ్రయించాడు కనుక ఆహాబు దేవుని మీద ఆధారపడలేదు. చివరికి మరణ శిక్ష పొందుకున్నాడు, ఆ యుద్ధంలో ఓడిపోయినట్టుగా చూస్తున్నాం. ఎవ్రీథింగ్ యూ డూ, ఎవ్రీథింగ్ ఏది చేసినాను గెలుపు పొందాలంటే నీకు దేవుడు కావాల్సిందే. మూడో వ్యక్తిని మనం చూస్తాము, ఆస, రాజైన ఆస. 2 దినవృత్తాంతములు 16వ అధ్యాయము 12లో చూస్తాం. కింగ్ ఆస ఆయన జీవితంలో ఒక అనారోగ్యత వస్తుంది. ఈ అనారోగ్యత విషయంలో కూడా ఆస ఏం చేశాడంటే దేవుని మీద ఆధారపడకుండా దేవునికి వెళ్ళి ప్రభా ఈ అనారోగ్యత వచ్చింది నాకు సహాయం చేయని అడగలేదు. హిజ్కియా లాగా హిజ్కియా దేవునికి ప్రార్థన చేసి ఆయుష్ను పెంచుకున్నాడు. ఈ ఆస వైద్యుల మీద పూర్తిగా ఆధారపడిపోయి బెస్ట్ డాక్టర్స్ ను పిలిపించుకున్నాడు, కానీ ఆ వైద్యం ఆయనకి పనిచేయలేదు. అంటే ఈవెన్ వైద్యం వెనుక కూడా దేవుడు ఉండాల్సిందే. కనుక దేవుని మీద ఆధారపడటము అనేదే నీ జీవితానికి ఒక గెలుపునిస్తుంది. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా తన లైఫ్ లో ఓటమి చూశారు. ఇలా అనేకమైన ఎగ్జాంపుల్స్ బైబిల్లో మనం చూడొచ్చు. ఎప్పుడైతే పేతురు తన 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 చూపు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నుంచి లోకం వైపు తిప్పినప్పుడు నీళ్ళల్లో మునిగినట్టుగా చూస్తున్నాం. సో సక్సెస్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని నుంచి నీ యొక్క విజయవంతమైన జీవితాన్ని చూడగలం. ఈరోజు చాలా మంది మ్యారేజెస్ ఫెయిల్ అయిపోయినాయి. కారణం ఏంటి? స్వబుద్ధి మీద ఆధారం చేసుకుంటారు. వారి లైఫ్ ని ఎంతో చక్కగా బ్యూటిఫుల్ గా జాయ్ఫుల్ లైఫ్ గా చేయాలని అనుకుంటారు. ఆ జ్ఞానము పనికిరాదు. దేవుని మీద ఆధారపడరు, ప్రార్థన మీద ఆధారపడరు, విధేయత చూపించరు, దేవుని వాక్యం వైపు పరిగెత్తరు, దేవుని వాక్యాన్ని నెరవేర్చరు. లాస్ట్ కి వారి జ్ఞానం చేత ఏదో హ్యాపీ లైఫ్ చూడాలనుకుంటారు, ఫైనల్లీ ఓడిపోతారు. ఎందుకంటే మనుష్యుడు జ్ఞానము పనికిరాదు. అలానే ఎన్నో బిజినెసెస్ ఫెయిల్ అయిపోతాయి. ఈరోజు చాలా మంది బిజినెసెస్ లో ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. కారణం ఏంటంటే దేవుని మీద ఆధారపడక. ఎన్నో ఆర్గనైజేషన్స్ కూడా దేవుని మీద ఆధారపడక ఓడిపోతా ఉంటారు. యూత్, యవనస్తులు వారి జ్ఞానం ఎక్కువ అనుకుంటారు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు అంటే మేము ఏదైనా మా శక్తితోటి సాధించగలం అనుకుంటారు. చివరికి ఒక ఓటమిని చూసి లైఫ్ ని సెటిల్ కానికుండా వారి లైఫ్ ముందుకు సాగలేదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, నీ జీవితంలో ఒక నేర్చుకోవాలి ఏంటంటే దేవుని మీద ఆధారపడి ముందుకు సాగటం నేర్చుకోవాలి. ఆయన ద్వారానే నీకు నీ జీవితం కట్టబడుతుంది. నిజమైన సంతోషము, అది బిజినెస్ ఉండొచ్చు, ఒక మ్యారీడ్ లైఫ్ ఉండొచ్చు, ఒక ఆర్గనైజేషన్ ఉండొచ్చు, ఒక మంచి ఎడ్యుకేషన్ లో సక్సెస్ కావాలను, అన్ని విషయాలలో యూ నీడ్ గాడ్. దేవుడు కావాల్సిందే. వితౌట్ గాడ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఏంటి తెలుసా? సక్సెస్ఫుల్ అనేది నీకు జరగదు. ముందు దేవుడు ఇంకా అదే మాటని చెప్పుకుంటా కూడా మనకు వచ్చినట్టుగా చూస్తున్నాం. ఇప్పుడు సక్సెస్ఫుల్ పీపుల్ గురించి చూద్దాం. బైబిల్లో నుంచి ముగ్గురు ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. మొదటిగా దావీదు. డేవిడ్ ఎందుకు గొలియాతును యవన కాలంలోనే గొలియాతును ఓడించగలిగాడు? గొలియాత్ ఏమో ది పవర్ఫుల్ మ్యాన్, వరల్డ్ లో ఎవరు కూడా ఆయన ముందు నిలబడలేకపోతున్నారు, ఎవరు ఛాలెంజ్ చేయలేకపోతున్నారు, గొలియాత్తో ఫైట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి సందర్భంలో గొలియాతుని దావీదు ఓడించగలిగాడు. ఎందుకు తెలుసా అండి? దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. గొలియాత్తో మాట్లాడేటప్పుడు దావీదు స్టేట్మెంట్స్ ని మనం చూసి గుర్తుపట్టొచ్చు. ఏంటంటే నేను యెహోవా నామం వచ్చినాని దావీదు గొలియాతుతో చెప్పినట్టుగా చూస్తున్నాం. సో దిస్ డేవిడ్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్. ఒకసారి దేవుని వదిలినప్పుడు ఓటమి చూశాడు, తర్వాత మళ్ళా తిరిగి దేవుని వైపు వచ్చేసాడు. గొలియాతు దగ్గర నుంచి మనం చూసుకోవచ్చు, అన్ని విషయాలలో రాజైన దావీదు దేవుని మీద ఆధారపడి ఆయన విజయవంతంని ఆ జీవితాన్ని చూసినట్టుగా చూస్తున్నాం. లాంగ్ లైఫ్ ని కూడా ఆయన జీవితానికి ఉన్నట్టుగా చూస్తున్నాం. సో అలాగనే మనం తెలుసుకోవాలి ఏంటంటే ప్రతి సక్సెస్ వెనుక దేవుడు ఉండాలి. దేవుడు ఉన్నప్పుడే అది సక్సెస్ వస్తుంది. లేకపోతే యు ఆర్ ఎ వేస్ట్ మ్యాన్. నీ జీవితంలో నువ్వు ప్రయాసాలు పడుతూనే ఉంటావు, ఓటమిలు చూస్తూనే ఉంటావు, కానీ ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ గా నీ జీవితంలో ఏది కూడా సాధించలేవు.
ఒక దుఃఖం తప్పించి దేవుని దగ్గర నుంచి నీకు ఏది నువ్వు అనుభవించలేవు. రెండో వ్యక్తిని మనం చూస్తాం, మోసెస్. మోసెస్ ఎంత గ్రేట్ మ్యాన్ అంటే ప్రతి స్టెప్ లో దేవుని మీద ఆధారపడ్డాడు. మోసెస్ చేసిన గ్రేట్ వండర్స్ ఎవరు కూడా ఇంకే ఏ మనుషుడు, ఏ ప్రవక్త కాదు కదా, ఏ రాజులు కూడా చూడలేకపోయారు. మోసెస్ ఐగుప్తు రాజైన ఆ ఒక ఫరో వణికిపోయాడు. ఫరోకి దేవునిలాగా మోసెస్ అయిపోయాడు. సో మోసెస్ అంత పవర్ఫుల్ వ్యక్తిగా ఆయన ఆయన ఇశ్రాయేలుని బయటికి లాక్కొచ్చినట్టుగా చూస్తున్నాం. ఆ ఒక నీళ్లు పాయలైపోయి ఆ సముద్రంలో ఆరిన నేలన నడిపించి మన్నాను పరలోకం నుంచి తీసుకొచ్చి, దాని తర్వాత రాళ్ళ నుంచి నీళ్లు తెప్పించి, దాని తర్వాత ఆ మాంసాహారం అడిగినప్పుడు మాంసాహారాన్ని పంపించి ఆ పక్షులు వచ్చి ఆ ఒక ఇంటి ముందు వాలి, ఇంకా రకరకాలైన గొప్ప గొప్ప కార్యాలు మోషే కాలంలో చూసినట్టుగా చూస్తున్నాం. మోసెస్ ముందు ఎవరు నిలబడలేకపోయారు. మోసెస్ ని ఎవరు ఓడించలేకపోయారు. మోషేకి ఎవరు కూడా ఆయనని ఏమి హాని అపాయం చేయలేకపోయారు. ఈవెన్ సేటన్ ఎక్కడ పోయాడో, సేటన్ ఎక్కడో పబ్లిక్ లో ఉండి పనిచేస్తున్నాడు, కానీ మోసెస్ ని మాత్రం ఏం చేయలేకపోయాడు. ఎందుకు తెలుసా అండి? మోసెస్ కంప్లీట్ గా దేవుని మీద ఆధారపడ్డాడు. సంపూర్ణంగా దేవునికి సమస్తము మాట్లాడుతూ, దేవునికి అప్పచెప్తూ తన పనిని ముందుకు సాగినట్టుగా చూస్తున్నాం. సమస్తంలో దేవుని అడిగాడు, ప్రభా దీని విషయంలో ఎట్లా, నువ్వు సహాయం చేయాల్సిందే. మందసం కట్టే దగ్గర దేవుని దగ్గరికి వెళ్ళిపోయి, ప్రభా నువ్వైతే నాకు ప్లాన్ చూపించావు, కానీ ఎలా కట్టాలో నాకు తెలియదు, నువ్వు సహాయం చేయాల్సిందే. మోషేతోటి మొట్టమొదటిసారిగా దేవుడు మోషేతో మాట్లాడి, వెళ్ళు ఫరో దగ్గరికి అంటే, ప్రభా నేను ఎలా వెళ్ళాలి, నాకు హెల్ప్ కావాలి అని చెప్పి దేవుని దగ్గర బతిమలాడినట్టుగా చూస్తున్నాం. సమస్తంలో మోసెస్ దేవుణ్ణి బతిమలాడి అడిగి తనకి సహాయం కోరాడు. ఈరోజు మనం కూడా అలాంటి వ్యక్తులుగా ఉన్నప్పుడే మోసెస్ లాంటి సక్సెస్ఫుల్ లైఫ్ ని చూడగలము. నీ జీవితం అంతా కూడా దేవుని వాక్యం చేతనే, దేవుని చేతనే నడిపించబడినప్పుడే భూమి మీద ఉన్న సమస్యలన్నిటిని ఓడించగలవు. నెహెమ్యా 52 రోజుల్లో మనం రెండో ఎగ్జాంపుల్ చూస్తాము. ఆయన 52 days లో ఒక వాల్ కట్టేశాడు. ఎలాగా ఆయన పెద్ద ఊరికి ఒక కంప్లీట్ గా అంత గొప్ప వాల్, ఎంత పెద్ద ఆ గోడల్ని కట్టగలిగిండు జస్ట్ 52 days లో అంటే, నెహెమ్యా ప్రతి స్టెప్ లో దేవుని మీద ఆధారపడ్డాడు. నెహెమ్యాకి ఇంకొక పేరు ఉంది, ఏంటి తెలుసా అండి? ప్రేయర్ వారియర్ అని పిలుస్తూ ఉంటారు పేరుని. నెహెమ్యా ఒక మ్యాన్ ఆఫ్ ప్రేయర్ అని మనకు అర్థమవుతా ఉంటది. సమస్తంలో దేవుని మీద ఆధారపడుతూ నెహెమ్యా ఆయన గోడల్ని కట్టాడు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరేం చేయలేకపోయారు. సన్బాలత్, తోఫియా అని 2 వ్యక్తులు వచ్చి ఎక్కిరిస్తారు, ఎగతాలు చేస్తారు, ఆయన కట్టే గోడల గురించి రకరకాలుగా మాట్లాడతారు. బట్ గాడ్ వాజ్ విత్ నెహెమ్యా. ఎందుకు తెలుసా? నెహెమ్యా దేవుని మీద ఆధారపడ్డాడు. ఈరోజు నువ్వు ఆధారపడుతున్నావా నీ జీవితంలో? నీ జీవితం అనే గోడలు కట్టుకోలేకపోతున్నావు, విరిగిపోతున్నాయి. అనేకమైన విషయాల్లో ఒకటి అనుకుంటున్నావు, ఇంకొకటి జరుగుతా ఉంది. ఏదో ఒక విధంగా నీ లైఫ్ ని కట్టుకోవాలనుకుంటున్నావు, కట్టుకోలేకపోతున్నావు. కారణం ఏంటి తెలుసా? దేవుని మొదటి స్థానము దేవునికి ఇచ్చి ఆయన మీద ఆధారపడక స్వబుద్ధి మీద ఆధారం చేసుకుంటున్నావు కనుక నువ్వు ఓటమి చూస్తా ఉన్నావు. అదే లేఖనాలు సెలవిస్తుంది. ఏమన్నాడు తెలుసా? సామెతలు 3:6 ఏమన్నాడు చూడండి, నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. నెహెమ్యా దేవుని అధికారానికి ఒప్పుకున్నాడు. మోషే దేవుని అధికారానికి ఒప్పుకున్నాడు కనుక వారి మార్గాలని దేవుడు సరళం చేసినట్టుగా చూస్తున్నాం. అలానే నూతన నిబంధనలో మనం ప్రభు యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక రోమన్ అధికారి వచ్చాడు. రోమన్ అధికారులు ఎప్పుడు కూడా రారు, కానీ యేసు యొద్దకు వచ్చి ఏమంటాడంటే, మా ఇంట్లో పనివాడు చావు బతుకులో ఉన్నాడు, భయంకరమైన రోగం వచ్చింది, ఆయన చనిపోయే స్థితిలో ఉన్నాడు, ప్రభు ఏమన్నా చేయని యేసు ప్రభు దగ్గరకు వచ్చి బతుకులాడినట్టుగా చూస్తున్నాం. మన ప్రభు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నేను వస్తా మీ ఇంటికి నడువు అని అన్నాడు. కానీ రోమా అధికారుడు ఏమన్నాడు తెలుసా? వద్దు నాయన. ఆ సెంచురియన్ ఏమన్నాడు అంటే, వద్దు, నేను కూడా అధికారంలో ఉన్నవాడిని, నేను ఒక ఆజ్ఞ ఇస్తే నా ఆజ్ఞని వారు వింటారు, మా ఇంట్లో పనివారు. అలానే నువ్వు మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు, నువ్వు ఒక మాట పలుకుతే చాలు, ఆ రోగము మా ఒక పనివాడిలో నుంచి వెళ్ళిపోతుంది. ఒక్క మాట పలుకు, అది వెళ్ళిపోవునుగా, కానీ ఒక్క మాట పలుకుతే చాలు అని ఆ రోమా అధికారి యేసు ప్రభుని మీద ఆధారపడ్డాడు. ఎక్కడి నుంచో ప్రయాణం చేసి 2 days ప్రయాణం చేసి యేసు ప్రభుని వెతుక్కుంటూ వచ్చాడు. ఎందుకు యేసు ప్రభుని వెతుక్కుంటూ వచ్చాడు? వైద్యులు లేరా రోమా సామ్రాజ్యంలో? లేదంటే మంచి మంచి మెడిసిన్ లేదా?
ఎక్కడికైనా అధికారి వెళ్ళొచ్చు, కానీ అధికారి దేవుని మీద ఆధారపడ్డాడు. ఆయనకు అర్థమైపోయింది ప్రభు యేసుక్రీస్తు వారు దేవుడని. కాబట్టి ఆయన వెతుక్కుంటూ వచ్చి ఈయన దగ్గరికి వస్తేనే మనకి దేవుని యొద్దకు వెళ్తేనే నాకు స్వస్థత, మా వాడు వెంటనే బాగవుతాడని విశ్వాసంతో వచ్చి, అంతేకాకుండా ఆ విశ్వాసాన్ని చూపించాడు. ఏంటంటే మా ఇంటికి నువ్వు రానవసరం లేదు, నీకు అధికారం ఉన్నది, ఒక్క మాట పలుకు చాలు. వెంటనే రోమా అధికారి ఆశ్చర్యపడ్డాడు. యేసుప్రభు వారు వెంటనే ఒక స్టేట్మెంట్ పలికారు. అక్కడ పనివాడు వాళ్ళ ఇంట్లో స్వస్థత అయిపోయాడు. ఆయన ప్రయాణం చేస్తుంటే ఆయన ఇంటి నుంచి పరిగెత్తుకుంటూ ఒకరు వచ్చి చెప్తారు ఏంటంటే పనివాడు బాగైపోయాడు. ఎప్పుడు అంటే నిన్న మధ్యాహ్నము అని ఒక టైం చెప్తారు. అదే టైంలో యేసుప్రభు వారు ఈ అధికారికి తన పనివాడి గురించి స్వస్థత అవుతాడని చెప్పినట్టుగా చూస్తున్నాం. ఎందుకు ఈ సెంచురియన్ అంత గొప్పగా ఆయన జీవితంలో మేలు పొందుకున్నాడు? కారణం ఏంటి తెలుసా? దేవుని మీద ఆధారపడ్డాడు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఓటమిలో ఉండటానికి కారణం ఏంటంటే దేవుని మీద ఆధారపడక. అందుకే వితౌట్ గాడ్ యు ఆర్ నథింగ్, యు ఆర్ జీరో. ప్రభు యేసుక్రీస్తు వారికి దూరంగా ఉండి నువ్వేమీ చేయలేవు. యోహాను 15:51 యేసు ప్రభు చెప్పారు, నాకు దూరంగా ఉండి నువ్వేమీ చేయలేవు అని చెప్పాడు. ప్రభు యేసుక్రీస్తు వారికి దూరంగా ఉండి నువ్వేం చేయలేవు. అలానే లూకాలో మనం చూస్తాము 5వ అధ్యాయం 4వ వచనం, పేతురు, ఆంద్రయ వీళ్ళందరూ చేపలు పట్టే జాలర్లు. చేపలు పట్టలేకపోయారు. ఎందుకంటే వారు రాత్రి అంతా కష్టపడ్డారు, చేపలు పట్టలేకపోయారు. ప్రభు యేసుక్రీస్తు వారు బోధించిన తర్వాత ఏమన్నారంటే దోణి ఎక్కి లోనికి వెళ్దాం పదా అన్నాడు. అయ్యా రాత్రి అంతా మేము పట్టాము, ఆయన ఒక్కటి దొరకలేదు అంటే యేసుప్రభు వారు మాట చెప్పిన పేతురు అంటాడు, ఓకే నీ మాట చెప్పిన మేము వల ఇస్తామని వల వేశారు. ఆల్రెడీ అలసిపోయారు, వాళ్ళకి శక్తి లేదు. అయినా యేసుప్రభు వారు చెప్పినందుకు వల వేసినప్పుడు వల నిండా చేపలు పడ్డాయి. ఓడ ఆ వల చినుగుతుంది, ఓడ మునుగుతుంది. అలాంటి పరిస్థితి వస్తే వేరే ఓడల్ని పిలిచి వెంటనే చేపల్ని దాన్ని ఆ ఒడ్డులోకి తెచ్చినట్టుగా చూస్తున్నాం. సో అలాగా ప్రభు అయిన యేసు ప్రభు వారి మాట చొప్పున వారి బిజినెస్ అక్కడ గొప్పగా ఉన్నట్టుగా చూస్తున్నాం. అలానే మన జీవితంలో వితౌట్ గాడ్ నీవు ఏమీ చేయలేవు. మనము దేవుని చేతనే ఏదైనా సక్సెస్ చూడగలం. కీర్తనకారుడు ముందే రాసేశాడు మనకి, కీర్తనలు 127:1 వచనం, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసం వ్యర్థం, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి వారు మేల్కొని ఉండుట వ్యర్థమే. ఏమంటున్నాడు తెలుసా అండి? ఎంత నువ్వు కట్టాలనుకున్నాను వేస్ట్ అంట యెహోవా ఇల్లు కట్టించకపోతే. దేవుడు ఉండాలన్న ఒక ఇల్లు, ఒక జీవితము, ఒక కుటుంబము, ఒక వివాహ జీవితము, ఒక బిజినెస్, ఇంకేదన్నా ఉండొచ్చు. దేవుడు లేకపోతే మాత్రం నువ్వు కట్టలేవు అని ముందే చెప్పేశాడు మనకి. నూతన నిబంధన రాయక ముందే మనకు పాత నిబంధనలు ముందే చెప్పేశాడు. పట్టణము కావలి దేవుడు లేకపోతే కావలి వారిని ఎంతమందిని పెట్టినాను కాపుదల ఉండదు అంటున్నాడు. అంటే దేవుడే పట్టణాన్ని కాపాడాలి. నీకు తెలుసా అండి, ఎంతో బాడీ గార్డ్స్ నీకు 100 మంది ఉన్నా కూడా దేవుడు నిన్ను కాపాడకపోతే నీ 100 మంది వేస్ట్. అర్థమవుతుందండి? దేవుడు చెప్పేది అదే. నీకు ఎవ్వరు లేకున్నా దేవుడు ఉంటే చాలు, ఆయనే సమస్తమైన దూతలతో నిన్ను కాపాడతాడు. ఎలీషాకే బాడీ గార్డ్ లేడు, కానీ ఎలీషా కాపుదలలో ఉన్నాడు. ఎందుకు? దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుడు కాపాడుతున్నాడు. ఆయన చుట్టూ అగ్ని సైన్యం ఉన్నట్టుగా చూస్తున్నాం ఎలీషాకే. ఎవరు ఏం చేయలేకపోయారు. సో ఎలాగ మనం దేవుని మీద ఎలా ఆధారపడగలం? మనము కొన్ని విషయాలు నేర్చుకోవాలి. మనం దేవుని మీద ఆధారపడాలంటే కంటిన్యూగా చేయాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. మొదటిగా ఏంటంటే మనం ఎప్పుడు దేవునికి మొర పెడుతూ మన పరిస్థితిని మనం అడిగేసే ప్రతి స్టెప్ ని దేవునికి చెప్పడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే దేవునికి చెప్పడం నేర్చుకున్నామో మనం వేసే ప్రతి స్టెప్ దేవునికి చెప్పాలి. మన సమస్యని దేవునికి చెప్పాలి, మనం చేయబోయే పనిని దేవునికి చెప్పాలి. ప్రార్థనతో మన జీవితాన్ని కట్టుకోవాలి. మోషేని జ్ఞాపకం తెచ్చుకోండి. నీకు మోషేకి ఉన్న డిఫరెన్స్ అదే. మోషే సక్సెస్ఫుల్ మ్యాన్, ఓడిపోయిన వ్యక్తివి. ఎందుకంటే మోషే దేవుని ఆధారపడ్డాడు, మోషే దేవుని మీద ఆధారపడ్డాడు. నువ్వు దేవుని మీద ఆధారపడట్లేదు. యూ కెన్ ట్రై. ఇంకా ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడినా నువ్వు ఎక్కడున్నావు అక్కడవే ఉంటావు, నువ్వు ఏది సాధించలేవు. కారణం ఏంటంటే ఇంకా డౌన్ఫాల్ కావచ్చు. కారణం ఏంటంటే దేవుని మీద నీకు ప్రార్థన జీవితం లేదు. దేవునికి పొద్దున్నే లేవంగానే ఫస్ట్ థింగ్ వాట్ యు హ్యావ్ టు డూ, ఫస్ట్ దేవునితో మాట్లాడి నువ్వు ఆ రోజు చేయబోయే పనులన్నీ దేవునికి చెప్పేసాయి, మాట్లాడే విషయాలన్నీ దేవునికి చెప్పేసాయి. దేవునికి సహాయానికి బతిమలాడాలి. నువ్వు
బతిమలాడుతూ ప్రభువా నాకు రా, నా జోలికి, నా జీవితంలో జోక్యం చేసుకోవాలి అని దేవుని బతిమలాడినప్పుడు ప్రభువు నీకు తప్పక ముందుండి నడిపిస్తాడు. సొలొమోను అదే అడిగాడు, అందుకే రాశాడు, ప్రభువా నువ్వు నడిపించాల్సిందే. పొద్దు నుంచి సాయంత్రం వరకు చేతులు ఎత్తి దేవుని దగ్గర నిలబడిపోయాడు. నువ్వు 1 గంట దేవుని దగ్గర మోకాలు వంగలేవు, కానీ ఆయన మోకాలు వంగి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఆయన దేవుని సన్నిధిలో కూర్చున్నాడు, దేవునికి అలా మొరపెట్టాడు. అందుకే దేవునికి సమయము ప్రతిదినం ఉండదు. నీ లైఫ్ లాంగ్ అంటిల్ యువర్ డెత్ పొద్దున్నే లేచి 1 గంట 2 గంటలు దేవునితో కూర్చోవాలి, నువ్వు ప్రార్థించాలి. నీ సమస్యని, నీకున్న సమస్తం దేవునికి చెప్పాలి. ఆర్థిక సమస్యను దేవునికి చెప్పాలి, కుటుంబ సమస్యను దేవునికి చెప్పాలి, నీ అనారోగ్యతని దేవునికి చెప్పాలి, నీ కుటుంబంలో నీ పిల్లలు అభివృద్ధి రావాలంటే దేవునికి చెప్పడం నేర్చుకోవాలి. అన్నిటిని దేవుని ముందు పెట్టాలి, ఆయన పాదాల ముందు పెట్టాలి. అలాంటి వ్యక్తి ఎప్పుడు గెలుపు పొందుకుంటాడు. సెకండ్ ఏంటి తెలుసా అండి, దేవుని వాక్యంలో సమయం గడపాలి. ప్రతిదినం రోజు ఒక 9 చాప్టర్లు న్యూ టెస్ట్మెంట్ చదివితే 1 month కి న్యూ టెస్ట్మెంట్ కంప్లీట్ అవుతుంది. ఈ రోజు న్యూ టెస్ట్మెంట్ మన చేతిలో ఉంది. చాలా మందికి నూతన నిబంధనలు ఉన్న గ్రంథాలు సరిగా తెలియదు, యవనస్తులకు తెలియదు, పిల్లలకు తెలియదు, క్రైస్తవ కుటుంబాలకి ఎన్ని బుక్స్ ఆఫ్ ద బైబిల్స్ కూడా చాలా మందికి తెలియని పరిస్థితిలో ఉన్నారు. కారణం ఏంటి తెలుసా, వారు దేవుని వాక్యం, దేవుని మాటల్ని, స్వరాన్ని వినట్లేదు, చదవట్లేదు. నాయన చదువువాడే ధన్యుడు అంట బైబిల్ చెప్తుంది. దివారాత్రిని ధ్యానించేవాడే ధన్యుడు అంట. ధన్యుడు కావాలని చూస్తున్నావా? ధన్యుడు అంటే మీనింగ్ హ్యాపీ, లేదంటే ఇంకో మీనింగ్ మకారియో అని వస్తుంది గ్రీక్ లో, అంటే హ్యాపీ ఇస్ ద మ్యాన్, లేదంటే బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్ అని ఇంకొక పదం చెప్పొచ్చు. ధన్యుడు అంటే అర్థం ఏంటి తెలుసా, ది మోస్ట్ హ్యాపీయెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్. దేవుడు ఎలా ఇస్తాడు, ఎవరికి ఇస్తాడు? నాయన వాక్యం చదువుతూ దివారాత్రం ధ్యానం చేయాలి. అన్నిటికీ టైం ఇస్తాను, అన్నిటికీ కట్ చేసుకోవాలి మన టైంని. టైం వేస్ట్ అనేది చాలా అవుతుంటది మనకి. నాయన మనకు కావాల్సింది ఫోన్, వీడియోస్, వీటి మీద కాదు మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది, దేవుని వాక్యం మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ సమయము ఇన్వెస్ట్మెంట్ దేవుని వాక్యం మీద చేయాలి. లోకం మీద మన టైం వేస్ట్ చేయకూడదు. నెక్స్ట్ 3వ పాయింట్ మనం ఏం చేయాలి తెలుసా, ప్రతి ఆజ్ఞని జాగ్రత్తగా సీరియస్ గా తీసుకొని నెరవేర్చాలి. ఒకవేళ నువ్వు పడిపోతే తిరిగి లేచి దేవుని దగ్గర మారుమనసు పొంది ప్రభువా నీ ఆజ్ఞను నెరవేరుస్తాను అన్నారు. ఈ 3 చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారు చూడండి, ప్రార్థించేవారు, ఉదయం లేచి దేవుని వాక్యం మీద ఆసక్తి చూపించి చదివేవారు, ఆజ్ఞని అందు సీరియస్ గా ఉండి దేవుని వెంబడిస్తాలని కోరేవారు ఉంటారు చూడండి, వారు దేవుని మీద ఆధారపడే వ్యక్తులు. వారికి ఓటమి రాదు. ఒకవేళ ఓడిపోయినట్టున్నను గెలుపు లాస్ట్కి రావాల్సిందే. యోసేపు ఓడిపోతున్నట్టే కనిపించాడు, కానీ లాస్ట్కి గెలిపే వచ్చింది ఆయనకి. యోసేపు, యాకోబు ఓడిపోతున్నట్టే అనిపించాడు. 14 years ఆయన ఒంటరిగా ఉండి ఏం చేయాలో అర్థం కాకుండా మంచుకు తడుస్తూ, వర్షానికి తడుస్తూ, ఎండకి మారుతూ ఆ 14 years ఆ గొర్రెని చూసుకుంటూ ఒక్క గొర్రెలు ఎక్కిన పరిస్థితిలో ఉన్న వ్యక్తిని దేవుడు అకస్మాత్తుగా ఒక గ్రేట్ సక్సెస్ఫుల్ మ్యాన్ గా చేసేసాడు. కారణం ఏంటంటే యాకోబు దేవుని మీద ఆధారపడ్డాడు. అలా గొప్ప వ్యక్తుల్ని బైబిల్లో చూడొచ్చు, వీరు దేవునితో నడిచిన వ్యక్తులు. కనుక మనం నేర్చుకుందాం ఈరోజు ఏంటంటే, వితౌట్ గాడ్ యు ఆర్ ఎ జీరో. దేవునికి దూరంగా ఉండి, ప్రభు యేసుక్రీస్తు వారికి దూరంగా ఉండి నువ్వేమీ చేయలేవు. యేసు ప్రభు వారి ఆజ్ఞల్ని పాటించాలి. దాంట్లో ఒక ఆజ్ఞ, మొట్టమొదటి ఆజ్ఞ, రక్షణ లేని వారికి నేను చెప్తున్నా, జాగ్రత్త వినండి. రక్షణ లేకపోతే బాప్టిజం ద్వారా రక్షణ వస్తుంది. నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. పరలోక రాజ్యం కూడా పొందుకోలేవు దేవుని మాటని, ఆజ్ఞని లోబడకపోతే. ఒక వయసు వచ్చిన తర్వాత నువ్వు బాప్టిజం తీసుకొని పాపాలు కడిగేసుకోవాలి. ఎందుకంటే ఆదమవ్వ దగ్గర నుంచి వచ్చిన శాపము. మొదటి ఆదాము భూమి మీదకి నరకాన్ని తీసుకొచ్చాడు. రెండో ఆదాము నరకం నుంచి విడుదల చేసి యేసు ప్రభు వారు, మన ప్రభు యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యం ఇచ్చాడు. కనుక మనం శ్రద్ధ కలిగి దేవుని రక్షణ లేని వారు బాప్టిజం ద్వారా పాపాలు కడిగేసుకొని క్రీస్తు బిడ్డవై ఆయన రాజ్యంలో చేర్చబడాలి. అందుకే మార్కు 16:16 చెప్తుంది, నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడను. సో ఈ రోజు ఉన్న లెసన్ ఒకవేళ మీకు జాగ్రత్తగా అర్థమైతే, యూ విల్ నెవర్ బీ ఎ ఫెయిల్యూర్. ఎప్పటికీ ఓడిపోవు. ఈ విషయాలను జాగ్రత్తగా సీరియస్ గా తీసుకొని ఒక జీవితంలో నువ్వు సక్సెస్ఫుల్ లైఫ్ చూడాలనుకుంటున్నావా? మోసెస్ ఓడిపోయాడు అనుకున్నాడు, కానీ దేవుని సహాయం చేత 80 years అప్పుడు స్టార్ట్ చేశాడు ఆయన జర్నీ. గ్రేట్ సక్సెస్ఫుల్ మ్యాన్ గా ఉన్నట్టుగా చూస్తున్నాం. నువ్వు ఏ వయసులో ఉన్నాను, ఎక్కడున్నాను, ఏ పరిస్థితిలో ఉన్నాను, ఈ రోజు నుంచి నువ్వు దేవుని యొక్క సక్సెస్ ని చూడగలవు. దేవుని మీద ఆధారపడు, ప్రార్థించు, వాక్యం చదువు, దేవునికి సమయం ఇవ్వు, ఆజ్ఞల్ని నెరవేర్చు, సక్సెస్ఫుల్ లైఫ్ ని చూడు. స్వబుద్ధి మీద నువ్వు ఆధారం చేసుకొనక నీ సమస్తమైన మార్గంని ఎవరికి అప్పచెప్పాలి? దేవుని మీద అప్పచెప్పినప్పుడు అప్పుడు నీ మార్గాన్ని
దేవుడు సారాళం చేస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించను గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, కృపగల రాజా, ఈ లేఖనాలు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇది మా హృదయంలో నాటి ఫలింపజేయ తండ్రి ప్రభా. 30 60 100 ఫలింపజేసి నాయన ఎల్లప్పుడూ నీ మీద ఆధారపడటకు నేర్పిస్తామని యేసు ప్రభు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.